Thermodynamics, IC engines part 2. A two-stroke petrol engine is an internal combustion engine that completes the process cycle in one revolution of the crankshaft. Thus, one power stroke is obtained in each revolution of the crankshaft. Two-stroke petrol engine అనేది వన్ ఆఫ్ ద ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. ఇది 2 strokes కంప్లీట్ అవ్వడానికి అంటే ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి 1 రెవల్యూషన్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్ కంప్లీట్ అవ్వాలి. అంటే 1 రెవల్యూషన్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్ కంప్లీట్ అయిందంటే ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు. అంటే ఈచ్ రెవల్యూషన్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్లో 1 పవర్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. ఈచ్ రెవల్యూషన్లో మనకి 1 పవర్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. అలాగే 4 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ తీసుకుంటే ఇట్ ఈస్ ద ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ దట్ కంప్లీట్స్ ద ప్రాసెస్ సైకిల్ ఇన్ 2 రెవల్యూషన్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్. ఇక్కడ మనకి 4 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్లో వన్ ఆఫ్ ద ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటున్నాం. ఇది 4 స్ట్రోక్స్ కంప్లీట్ అవ్వడానికి అంటే ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి 2 రెవల్యూషన్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్ తీసుకుంటుంది. నెక్స్ట్ 1 పవర్ స్ట్రోక్ రావడానికి 2 రెవల్యూషన్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్ కంప్లీట్ అవ్వాలి. అంటే ఈచ్ 2 రెవల్యూషన్స్కి ఒక పవర్ స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది. అదే 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్లకి ఈచ్ 1 రెవల్యూషన్కి మనకు ఒక పవర్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. సిమిలర్గా మనకి 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ ఎలా అయితే ఉందో 2 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ కూడా ఉంటుంది. సేమ్ మనకి డీజిల్ ఇంజిన్ కూడా ఉంటుంది 2 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్. అలాగే 4 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ ఎలా ఉందో 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట. మనకి ఏంటంటే డీజిల్ ఇంజిన్కి పెట్రోల్ ఇంజిన్కి తేడా, డీజిల్లో వచ్చరికి ఫ్యూల్ ఇంజెక్టర్ని యూజ్ చేస్తాం, పెట్రోల్ ఇంజిన్లో స్పార్క్ ప్లగ్ అలాగే కార్బొరేటర్ని కంబైన్కి యూజ్ చేసి ఫ్యూల్ సప్లైని చేస్తాం అన్నమాట. నెక్స్ట్ 2 స్ట్రోక్ సైకిల్ తీసుకుంటే ఇన్ 2 స్ట్రోక్ ఇంజిన్ ద వర్కింగ్ సైకిల్ కంప్లీటెడ్ ఇన్ 2 స్ట్రోక్స్ ఆఫ్ ద పిస్టన్ ఆర్ 1 రెవల్యూషన్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్. ఇక్కడ వర్కింగ్ స్ట్రోక్ అనేది వర్కింగ్ సైకిల్ అనేది 2 స్ట్రోక్స్లో కంప్లీట్ అవుతుంది. అంటే 1 రెవల్యూషన్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్లో కంప్లీట్ అవుతుంది అన్నమాట 2 స్ట్రోక్ సైకిల్లో. దీన్ని 2 స్ట్రోక్స్ తీసుకుంటే ఒకటి కంప్రెషన్ స్ట్రోక్, ఒకటి కంబషన్, దట్ మీన్స్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అనమాట. ఇది పవర్ స్ట్రోక్. దీంట్లో 2 స్ట్రోక్ ఇంజిన్లో మనకి పోర్ట్స్ మాత్రమే ఇచ్చేస్తారు. ఇక్కడ ఈ ఫ్యూల్ అంటే ఇది ఇన్లెట్ పోర్ట్, అంటే ఇన్లెట్ పోర్ట్ ద్వారా మనకి ఫ్యూల్ దీంట్లోకి క్రాంక్ కేస్లోకి ఎంటర్ అవుతుంది. ఈ క్రాంక్ కేస్ నుంచి ట్రాన్స్ఫర్ పోర్ట్ ద్వారా ఫ్యూల్, ఈ ట్రాన్స్ఫర్ పోర్ట్ ద్వారా ఫ్యూల్ ఈ కంబషన్ చాంబర్లోకి ఎంటర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి కంబస్టబుల్ గ్యాసెస్ కూడా మనకి ఎగ్జాస్ట్ పోర్ట్ నుంచి వెళ్తాయి అనమాట. ఇక్కడ వాల్వ్స్ బదులు పోర్ట్స్ని ఇచ్చేస్తారు 2 స్ట్రోక్లో. దీంట్లో వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి హియర్ ద సక్షన్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్స్ ఆర్ ఎలిమినేటెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ వాల్వ్స్, పోర్ట్స్ ఆర్ యూజ్డ్. ఇందులో మనకి సక్షన్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్స్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తాం. ఇందులో ఉండవు కాబట్టి ఓన్లీ కంప్రెషన్ అండ్ పవర్ స్ట్రోక్ మొత్తం 2 స్ట్రోక్స్లో ఉంటాయి. ఇందులో వాల్వ్స్ బదులు అంటే వాల్వ్స్ని రీప్లేస్ చేస్తూ పోర్ట్స్ని ఎక్కువగా ఇచ్చేస్తాం అనమాట. ఈ క్వశ్చన్ కూడా ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. 2 స్ట్రోక్ ఇంజిన్లో పోర్ట్స్ని ఇచ్చేస్తాం అనమాట. దేని ప్లేస్లో అంటే వాల్వ్స్ ప్లేస్లో, 4 స్ట్రోక్లో అయితే వాల్వ్స్ని ఇచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఆర్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ద సిలిండర్ బై ద ఫ్రెష్ చార్జ్ ఎంటరింగ్ ఇన్ ద సిలిండర్. మనకి ఎగ్జాస్ట్ గ్యాస్ ఈ సిలిండర్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడే ఫ్రెష్ చార్జ్ కూడా దాంట్లోకి ఎంటర్ అవుతుంది అట్ ద టైం. నెక్స్ట్ ద ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ ఆర్ కంట్రోల్డ్ బై ద మూమెంట్ ఆఫ్ పిస్టన్. ఇక్కడ ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ అనేది పూర్తిగా మూమెంట్ ఆఫ్ పిస్టన్ బట్టే కంట్రోల్ అవుతుంది అనమాట. ద ఫ్రెష్ చార్జ్ ఎంటర్ ఇన్ ద సిలిండర్ డ్యూ టు ద డిఫరెన్స్ ఆఫ్ ప్రెజర్. ఇక్కడ ఫ్రెష్ చార్జ్ సిలిండర్లోకి ఎలా ఎంటర్ అవుతుందంటే ప్రెజర్ డిఫరెన్స్ వల్ల ఫ్రెష్ చార్జ్ అనేది ఎంటర్ అవుతుంది. ద చార్జ్ ఈజ్ కంప్రెస్డ్ బై ద పంపింగ్ యాక్షన్ ఆఫ్ ద పిస్టన్ డ్యూ టు ద డిజైన్ ఆఫ్ క్రాంక్ కేస్. ఇక్కడ పంపింగ్ యాక్షన్ ఆఫ్ ద పిస్టన్ నుంచి అలాగే డిజైన్ ఆఫ్ క్రాంక్ కేస్ నుంచి ఇక్కడ చార్జ్ అనేది కంప్రెషన్ అవుతుంది. నెక్స్ట్ యాజ్ ద పిస్టన్ కంటిన్యూస్ టు మూవ్ ద అప్వర్డ్ ఎగ్జాస్ట్ అండ్ ట్రాన్స్ఫర్ పోర్ట్ గెట్స్ క్లోజ్డ్ అండ్ ద కంప్రెషన్ ఈజ్ కంటిన్యూడ్. మనకి ఇక్కడ పిస్టన్ అనేది నియరెస్ట్ టాప్ డెడ్ సెంటర్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనకి బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి మూవ్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడే ఇన్లెట్ అంటే ఎగ్జాస్ట్ పోర్ట్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు మనం, ఇక్కడ ఎగ్జాస్ట్ పోర్ట్ క్లోజ్ అవుతుంది, అలాగే ఇక్కడ ట్రాన్స్ఫర్ పోర్ట్ క్లోజ్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ ఛార్జ్ అనేది పర్ఫెక్ట్గా కంప్రెషన్ అవుతుంది. ఎప్పుడైతే కంప్రెషన్ ఉందో అట్ ఎండ్ ఆఫ్ కంప్రెషన్లో మనకి స్పార్క్ అనేది ఇగ్నైట్ అవ్వడం వల్ల ఫ్యూల్ కంబషన్ అవి మనకి థ్రస్ట్ ఫోర్స్ అనేది పిస్టన్ మీద యాక్ట్ అవ్వడం వల్ల మనకి బాటమ్ డెడ్ సెంటర్కి నెట్ వేయబడుతుంది పిస్టన్ అనేది. ఎప్పుడైతే మనకి ఈ బాటమ్ డెడ్ సెంటర్కి పిస్టన్ వచ్చింది, ఇది మనకి ఇక్కడ వర్కింగ్ స్ట్రోక్ అనేది వస్తుంది, మనకి కంబస్టబుల్ గ్యాస్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్ స్పార్క్ ఈజ్ క్రియేటెడ్ విచ్ ఇగ్నైట్స్ ద చార్జ్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద కంబషన్ థ్రస్ట్ ద పిస్టన్ ఫ్రమ్ టాప్ డెడ్ సెంటర్స్ టు బాటమ్ డెడ్ సెంటర్.
దిస్ సైకిల్ ఈజ్ రిపీటెడ్ కంటిన్యూస్లీ. ఇది పెట్రోల్ ఇంజిన్, 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్. అలాగే 2 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్యూల్ ఎంటర్ అవుతున్నప్పుడు సేమ్ మనకి రెండు సేమ్ ఒకేలా ఉంటాయి. ఇక్కడ ఇన్లెట్ పోర్ట్ ద్వారా ఫ్యూల్ ఎంటర్ అవుతుంది. జస్ట్ ఎయిర్ మాత్రమే సక్ చేసుకుంటున్నాం. కావాల్సిన ఎయిర్ క్రాంకేజ్లోకి వస్తుంది. ఈ క్రాంకేజ్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ త్రూ ట్రాన్స్ఫర్ పోర్ట్ ద్వారా ఈ పిస్టన్ బాటమ్ డెడ్ సెంటర్ వచ్చేసరికి ఇది ట్రాన్స్ఫర్ పోర్ట్ ద్వారా ఈ కంబషన్ చాంబర్లోకి ఫ్రెష్ చార్జ్ అంటే ఎయిర్ మాత్రమే ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ పిస్టన్ డౌన్వర్డ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఎగ్జాస్ట్ గ్యాస్ అంటే కంబస్టబుల్ గ్యాసెస్ బయటికి పోతున్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఎప్పుడైతే పిస్టన్ మళ్ళీ టాప్ డెడ్ సెంటర్కి వచ్చిందో అంటే పిస్టన్ టాప్ డెడ్ సెంటర్ వచ్చినప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్ అంటే ఎండ్ ఆఫ్ కంప్రెషన్లో మనకి ఇక్కడ ఫ్యూల్ ఇంజెక్టర్ ద్వారా ఫ్యూల్ని సప్లై చేయబడుతుంది. ఎప్పుడైతే సప్లై అయిందో ఆటోమేటిక్గా కంప్రెషన్ వల్ల ఇగ్నిషన్ అంటే సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ డీజిల్ తక్కువ కాబట్టి ఆటోమేటిక్గా అది కంబషన్ అవుతుంది. కంబషన్ అవి మనకి వర్కింగ్ స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ 2. అంటే ఇక్కడ మన సెక్షన్లో ఓన్లీ ఎయిర్ మాత్రం చేసుకుంటుంది. అది కంప్రెషన్ కూడా ఎయిర్ మాత్రం కంప్రెస్ అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్లో ఫ్యూల్ సప్లై అయ్యి ఇగ్నైట్ అయ్యి మనకి వర్కింగ్ స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ట్రాన్స్ఫర్ పోర్ట్లోంచి ఇక్కడ క్రాంకేజ్లోని ట్రాన్స్ఫర్ పోర్ట్లో ఓన్లీ ఎయిర్ మాత్రమే వెళ్తుంది అనమాట. అది మాత్రమే కంప్రెస్ అవుతుంది. ఇందులో మెయిన్ అడ్వాంటేజెస్ చూసుకుంటే 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్లో ద పవర్ డెవలప్డ్ విల్ బి నియర్లీ ట్వైస్ దట్ ఆఫ్ 4 స్ట్రోక్ ఇంజిన్, సేమ్ డైమెన్షన్స్ అండ్ ఆపరేటింగ్ ద సేమ్ స్పీడ్. మనకి సేమ్ డైమెన్షన్స్ ఉండాలి 2 స్ట్రోక్కి 4 స్ట్రోక్కి. అలాగే సేమ్ ఆపరేటింగ్ స్పీడ్ ఉన్నప్పుడు పవర్ డెవలప్డ్ 2 టైమ్స్ ఉంటుంది అనమాట. దేంతో కంపేర్ చేస్తే 4 స్ట్రోక్తో కంపేర్ చేస్తే. ఇది మెయిన్ అడ్వాంటేజ్ 2 స్ట్రోక్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఇది. నియర్లీ ట్వైస్ ఈ బిట్ చాలాసార్లు అడుగుతూ ఉంటారు. ద వర్క్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ద ఫ్రిక్షన్ ఆఫ్ ద ఎగ్జాస్ట్ అండ్ సక్షన్ స్ట్రోక్స్ ఆర్ సేవ్డ్. ఇందులో మనకి ఏంటంటే ఎగ్జాస్ట్ స్ట్రోకు సక్షన్ స్ట్రోకు సపరేట్గా ఉండవు కాబట్టి మనకు చాలా వరకు దీంట్లో సేవ్ అవుతుంది అంటున్నాం. నెక్స్ట్ లో వెయిట్ ఉంటుంది. 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ అనేది 4 స్ట్రోక్తో కంపేర్ చేస్తే లో వెయిట్. అలాగే కన్స్ట్రక్షన్ సింపుల్. దీంట్లో మనం పోర్ట్స్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి వాల్వ్స్ని యూజ్ చేయం కాబట్టి ఇందులో ఎటువంటి వాల్వ్స్ని యూజ్ చేయం. ఓన్లీ పోర్ట్స్ మాత్రం యూజ్ చేస్తాం కాబట్టి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ డ్రాబ్యాక్స్ చూసుకుంటే దీంట్లో వర్కింగ్ అండ్ ఆటో సైకిల్ చూసుకుంటే పార్ట్ ఆఫ్ ఫ్రెష్ మిక్చర్ ఈజ్ లాస్ట్ త్రూ అవుట్ ద ఎగ్జాస్ట్ పోర్ట్. మనకి ఎట్ ద సేమ్ టైం మనం చెప్పుకున్నాం కదా ట్రాన్స్ఫర్ పోర్ట్ ద్వారా ఛార్జ్ దాంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే, అలాగే కొంత ఎగ్జాస్ట్ పోర్ట్ ద్వారా మనకి ఎగ్జాస్ట్ గ్యాస్ బయటకు పోతున్నప్పుడు సేమ్ రెండు ఒకేసారి జరుగుతాయి కాబట్టి కొంత ఫ్రెష్ ఛార్జ్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది అనమాట. ఇది మెయిన్గా పెట్రోల్ ఇంజిన్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్లో ఎక్కువగా ఎయిర్ కూడా ఫ్యూల్ కూడా రెండు మిక్స్ అయిపోయి కొంత ఎగ్జాస్ట్ గ్యాస్తో పాటు బయటకు ఫ్రెష్ ఛార్జ్ బయటకు పోద్ది అనమాట. ఇది మెయిన్ డ్రాబ్యాక్ దీంట్లో. డీజిల్ ఇంజిన్లో అంత ప్రాబ్లం ఉండదు, తక్కువే ఉంటుంది. ఎక్కువగా పెట్రోల్ ఇంజిన్ 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్లో కొంత ఫ్రెష్ ఛార్జ్ ఎగ్జాస్ట్ గ్యాస్ ద్వారా బయటకు పోద్ది. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద పిస్టన్ స్ట్రోక్ ఈజ్ లాస్ట్ అంటున్నాం. హెవీ కన్జంప్షన్ ఆఫ్ లూబ్రికేటింగ్ ఆయిల్ కూడా దీనికి ఎక్కువగా ఉంటుంది. అలాగే థర్మల్ ఎఫిషియన్సీ కూడా తక్కువే ఉంటుంది 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్లో. ఇది కూడా మెయిన్ డ్రాబ్యాక్. నెక్స్ట్ పోర్ట్ టైమింగ్ డయాగ్రామ్. దీన్ని పోర్ట్ టైమింగ్ డయాగ్రామ్ అంటాం. 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్లో పోర్ట్ టైమింగ్ డయాగ్రామ్స్ ఎలా ఉన్నదనేది ఒకసారి చూద్దాం. దీంట్లో మనం చూడొచ్చు పోర్ట్ టైమింగ్ డయాగ్రామ్లో టాప్ డెడ్ సెంటర్ అంటే పిస్టన్ టాప్ సైడ్ ఉన్నది, బాటమ్ డెడ్ సెంటర్ ఇది సిలిండర్లో లోయెస్ట్ పొజిషన్ అన్నమాట. ఇది బాటమ్ డెడ్ సెంటర్ అంటాం, టాప్ డెడ్ సెంటర్ అంటాం. అంటే బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్ మూవ్ అవుతున్నప్పుడు పిస్టన్ ఇది కంప్రెషన్ స్ట్రోక్. అలాగే టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి వచ్చినప్పుడు ఇది ఎక్స్పెన్షన్ స్ట్రోక్ అంటాం. ఇది 2 స్ట్రోక్స్లో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్, ఇది మనం కంప్రెషన్ అంటున్నాం కాబట్టి ఒక క్రాంక్ రెవల్యూషన్ 360 degrees తిరిగినప్పటికి ఈ టైమింగ్స్ ఎగ్జాస్ట్ పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, అలాగే ట్రాన్స్ఫర్ పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎగ్జాస్ట్ పోర్ట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ట్రాన్స్ఫర్ పోర్ట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, అలాగే ఇగ్నిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ మనం దీంట్లో చూడొచ్చు. ఫస్ట్ ఎక్కువగా క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్లు అడిగేది ఇది ఎక్కువ అడుగుతున్నాడు. ఇగ్నిషన్ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్లో మనకి ఇగ్నిషన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇగ్నిషన్ 15 to 20 degrees బిఫోర్ టాప్ డెడ్ సెంటర్. మనకి క్రాంక్ యాంగిల్ మనకి
ఎంత ఉంటుందంటే మనకి పిస్టన్ జస్ట్ టాప్ డెడ్ సెంటర్కి రీచ్ అవుతుంది అనిపించింది బిఫోర్ 15 to 20 degreesకి ముందు ఇక్కడ ఇగ్నిషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఎక్కువసార్లు అడుగుతున్న బిట్. నెక్స్ట్ మిగతాయి చూసుకుంటే ఎగ్జాస్ట్ పోర్ట్ ఓపెన్స్ 35 to 50 degrees బిఫోర్ బాటమ్ డెడ్ సెంటర్, బీడీసీ అంటే ఇది చూడొచ్చు. మనకి ఎగ్జాస్ట్ పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎగ్జాస్ట్ పోర్ట్ ఓపెన్స్ చూడొచ్చు మనకి 35 to 50 degrees అనమాట. అలాగే ట్రాన్స్ఫర్ పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మనకి ట్రాన్స్ఫర్ పోర్ట్ 30 to 40 degrees బిఫోర్ బాటమ్ డెడ్ సెంటర్. అలాగే ట్రాన్స్ఫర్ పోర్ట్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే 30 to 40. సిమిలర్గా సేమ్ యాంగిల్స్ ఉంటాయి ఇవి కూడా. అలాగే నెక్స్ట్ ఇది చూసుకుంటే ఎగ్జాస్ట్ పోర్టు క్లోజెస్ ఎప్పుడు అవుతుందంటే ఇది 35 to 50 degrees అనే వస్తుంటాయి. ఇవి కామన్ యాంగిల్స్ మనకి. సేమ్ రివర్స్ అంటే ఇదే సైకిల్ మనం రివర్స్ డైరెక్షన్లో కూడా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. 2 స్ట్రోక్ని ఎనీ డైరెక్షన్లో ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట, సిమిలర్గా ఉంటాయి కాబట్టి. ఇది చూడవచ్చు. అంటే మనకి క్రాంక్ యాంగిల్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇది బాటమ్ డెడ్ సెంటర్ బీడీసీ, ఇది వచ్చేసరికి టాప్ డెడ్ సెంటర్ అనమాట. అయితే ఇది మూవ్ అవుతున్నప్పుడు మనకు 180 degrees ఇది కంప్రెషన్. అలాగే ఇది డౌన్ మూవ్ అవుతున్నప్పుడు మనకి ఇదో 360 degrees, అంటే 360 degrees మొత్తం ఓవరాల్గా. అది 180 degrees కంప్రెషన్, 180 degrees ఎక్స్పెన్షన్ అనమాట. దాన్ని బట్టి పోర్ట్ టైమింగ్ డయాగ్రామ్ వస్తుంది మనకి. నెక్స్ట్ సేమ్ మనకి పోర్ట్ టైమింగ్ డయాగ్రామ్ 2 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ తీసుకుంటే సేమ్ యాంగిల్స్, ఎక్సెప్ట్ డీజిల్ ఇంజిన్లో ఫ్యూల్ ఇంజెక్టర్ వాడతాం. ఫ్యూల్ జస్ట్ ఇంజెక్ట్ చేస్తుంది అనమాట. ఎంత అంటే ఫ్యూల్ వాల్వ్ ఓపెన్స్, ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో ఇదే పడుతూ ఉంటాడు. ఫ్యూల్ వాల్వ్ ఓపెన్స్ ఎంత అంటే 10 to 15 degrees బిఫోర్ టాప్ డెడ్ సెంటర్. అంటే ఇది 10 to 15 degrees బిఫోర్ టాప్ డెడ్ సెంటర్కి జస్ట్ ఎండ్ ఆఫ్ కంప్రెషన్కి ముందు జస్ట్ అది ఫ్యూల్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. జస్ట్ ఆ ఫ్యూల్ సప్లై చేస్తుంది. జస్ట్ ఆ టైంలోనే మనకి ఇగ్నిషన్ అవుతుంది. మళ్ళీ ఎక్కడ క్లోజ్ అయిపోతుందంటే జస్ట్ ఆఫ్టర్ 15 to 20 degrees ఆఫ్టర్ టాప్ డెడ్ సెంటర్ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఎక్కువగా ఈ బిట్స్ అడుగుతుందంటే ఈ రెండు చూసుకోండి. మిగతా ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అలాగే ఉంటాయి, ఇంతకు ముందు ఎలా వచ్చినాయో అలాగే వస్తాయి ఉంటాయి. అదే ఎగ్జాస్ట్ పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ట్రాన్స్ఫర్ పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, అలాగే ట్రాన్స్ఫర్ పోర్ట్ క్లోజింగ్, ఎగ్జాస్ట్ పోర్ట్ క్లోజింగ్ అనేది అవి ఇంతకు ముందు సేమ్ ఎలా వచ్చినాయో అలాగే వస్తాయి ఉంటాయి యాజ్ ఇట్ ఈస్గా. నెక్స్ట్ 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్లో మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అనేది చూడొచ్చు. ఇందులో మనకి 2 స్ట్రోక్ పెట్రోల్ కాబట్టి ఎయిర్ ఫ్యూల్ మిక్స్ అయిపోద్ది అనమాట. ఎయిర్ ఫ్యూల్ ఇన్లెట్ పోర్ట్ ద్వారా మనకి క్రాంకేజ్లోకి ఫస్ట్ ఎంటర్ అవుతుంది. చూడండి, ఇదంతా క్రాంకేజ్లోకి ఎంటర్ అయింది. నెక్స్ట్ ఎంటర్ అయిన తర్వాత పిస్టన్ మనకి బాటమ్ డెడ్ సెంటర్కి వచ్చేసరికి, అంటే కొంచెం డౌన్కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇగ్నైట్ అయిన ఫ్యూల్ మనం పిస్టన్ డౌన్వర్డ్గా వస్తుంది కదా, అప్పుడు మనకి ఎయిర్ అంత కంబస్టబుల్ గ్యాస్ అంతా బయటకు పోద్ది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ బయటకు పోతున్నప్పుడే ఈ ట్రాన్స్ఫర్ పోర్ట్ ద్వారా ఇక్కడ ఫ్రెష్ ఛార్జ్ ఎంటర్ అయింది కదా, అదంతా మనకి ట్రాన్స్ఫర్ పోర్ట్ ద్వారా దీంట్లోకి ఎంటర్ వస్తుంది అనమాట. ఎలా వస్తున్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా డ్రాబ్యాక్స్, ఈ ఛార్జ్ కూడా కొంత అడ్జస్టబుల్ గ్యాస్తో కూడా బయటకు పోద్ది, కొంతవరకు పోద్ది, కానీ మెజారిటీ దీంట్లోనే ఉంటుంది అనమాట. అంటే కంబస్టబుల్ గ్యాస్ ఎగ్జాస్ట్ పోర్ట్ ద్వారా బయటకు వెళ్తుంది, ట్రాన్స్ఫర్ పోర్ట్ ద్వారా ఫ్రెష్ ఛార్జ్ కంబస్షన్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ ఎంటర్ అయిందో మళ్ళీ పిస్టన్ మళ్ళీ టాప్ డెడ్ సెంటర్కి మూవ్ అవుతున్నప్పుడు చూడండి మళ్ళీ ఇది క్లోజ్ అయిపోతుంది. ఈ 2 పోర్ట్స్ క్లోజ్ అయిపోయినాయి. చూడండి, ఇక్కడ మన ట్రాన్స్ఫర్ పోర్ట్ క్లోజ్ అయిపోయింది, అలాగే ఎగ్జాస్ట్ పోర్ట్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మాత్రం ఛార్జ్ పర్ఫెక్ట్గా కంప్రెషన్ అవుతుంది అనమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్లో మళ్ళీ స్పార్క్ ఇగ్నైట్ అవుతుంది, మళ్ళీ పిస్టన్ డౌన్ మోడ్కి వస్తుంది, మళ్ళీ సైకిల్ మొదటికి వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం. అలాగే డీజిల్ సైకిల్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఓన్లీ ఎయిర్ మాత్రం ఎంటర్ అవుతుంది. చూడండి, అక్కడ మొత్తం ట్రాన్స్ఫర్ పోర్ట్ అదే ఇన్లెట్ పోర్ట్ ద్వారా ఎయిర్ మాత్రమే క్రాంకేజ్లోకి ఎంటర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకి ఛార్జ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ముందు ప్రీవియస్గా ఎంటర్ అయింది, అది ఇక్కడ ఇగ్నైట్ అయ్యి మనకి పిస్టన్ డౌన్వర్డ్కి వస్తుంది. పిస్టన్ డౌన్వర్డ్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ పోర్ట్ ద్వారా ఇందులో ఉన్న ఎయిర్ జస్ట్ డీజిల్ సైకిల్ కాబట్టి ఎయిర్ మాత్రం వస్తుంది, ఎయిర్ దీంట్లోకి ఎంటర్ అవుతుంది. ఇందులోకి ఎంటర్ అయ్యి కొంత పోయినా పర్లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ ఎయిర్ కాబట్టి ఈ కంబస్టబుల్ గ్యాస్ ఉంటాయి కాబట్టి అది ఆల్రెడీ ఇది బయటకు పోతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే మళ్ళీ పిస్టన్ ఇంకా కొంచెం అప్వర్డ్ మూవ్ అయిందో ఇక్కడ మొత్తం ఈ పోర్ట్లు క్లోజ్ అయిపోతున్నాయి. చూడండి, ఇన్లెట్ పోర్ట్ క్లోజ్ అయిపోతుంది, ట్రాన్స్ఫర్ పోర్ట్ క్లోజ్ అయిపోతుంది, అలాగే ఎగ్జాస్ట్ పోర్ట్ కూడా క్లోజ్ అయిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ పిస్టన్ మనకు టాప్ డెడ్ సెంటర్కి రీచ్ అయిందో అప్పుడు ఈ ఫ్యూల్ ఇంజెక్టర్ ద్వారా ఫ్యూల్
సప్లై చేస్తుంది అనమాట. ఆ ఫ్యూల్ ఇంజెక్టర్ ద్వారా ఫ్యూల్ ఎప్పుడైతే సప్లై చేస్తుందో అప్పుడు అది ఆటోమేటిక్గా సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఉండడం వల్ల సెల్ఫ్ ఇగ్నిషన్ వల్ల అది ఫ్యూల్ అనేది కంబషన్ అవి మనకి పిస్టన్ మళ్ళీ డౌన్వర్డ్ వస్తుంది, సైకిల్ రిపీట్ అవుతుంది అనమాట. ఇది ప్రాసెస్. ఇది యాక్చువల్గా పీవీ డయాగ్రామ్ ఫర్ 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్కి. అలా ఇది ఎక్స్పాన్షన్ స్ట్రోకు, ఇది వచ్చేసరికి కంప్రెషన్ స్ట్రోకు. ఎగ్జాస్ట్ పోర్ట్ క్లోజెస్, ఇన్లెట్ పోర్ట్ ఓపెన్, ఇవన్నీ దీంట్లో చూడొచ్చు. ఇది యాక్చువల్గా పీవీ డయాగ్రామ్ ఫర్ 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్. 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్కి సంబంధించిన కొన్ని మెయిన్ పాయింట్స్ అనేది చూద్దాం. పవర్ టు వెయిట్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. పవర్ టు వెయిట్ రేషియో ఈజ్ మోర్. నెక్స్ట్ థర్మల్ ఎఫిషియన్సీ ఇన్ 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ డ్యూ టు థర్మల్ ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది, ఈజ్ లెస్ ఇన్ 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్. 4 స్ట్రోక్తో కంపేర్ చేసుకుంటే థర్మల్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. ఎందువల్ల అంటే లాస్ ఆఫ్ ఫ్యూల్ పర్ కంప్రెస్డ్ ఎయిర్, లాస్ ఆఫ్ ఫ్యూల్ కొంత ఎక్కువగా ఉంటుంది దీంట్లో పెట్రోల్ ఇంజిన్లో. కొంత ఫ్రెష్ ఛార్జ్ మనం బయటకు పోతుంది అంటున్నాం కదా, అలాగే. నెక్స్ట్ అన్కంప్లీటెడ్ స్కావెంజింగ్ అంటే కంబస్టబుల్ గ్యాసెస్ ఉన్నాయి కదా, ఆ కంబస్టబుల్ గ్యాస్ అంతటినే బయటకు పంపించే విధానాన్ని అంతటినే స్కావెంజింగ్ అంటామన్నమాట. ఇది అన్కంప్లీటెడ్ స్కావెంజింగ్ అంటే కొంత అన్కంబస్టబుల్ గ్యాస్ దాంట్లో ఉండిపోతుంది కంబషన్ ఛాంబర్, మొత్తం పూర్తిగా వెళ్ళదు. దీన్ని మనం అన్కంప్లీటెడ్ స్కావెంజింగ్ అంటామన్నమాట. అలాగే మోర్ ఎఫెక్టివ్ కంప్రెషన్ రేషియో ఈజ్ లెస్. కంప్రెషన్ రేషియో అనేది దీంట్లో తక్కువ ఉంటుంది. జనరల్గా పెట్రోల్ ఇంజిన్లో 6-10 ఉంటుంది, ఇంకా తక్కువ ఉంటుంది అన్నమాట దీంట్లో. ఎఫెక్టివ్ కంప్రెషన్ రేషియో తక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రోక్ లెంత్ కూడా దీనికి తక్కువ ఉంటుంది. అందువల్ల కూడా మనకి ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కన్జప్షన్ ఆఫ్ లూబ్రికేటింగ్ ఆయిల్ కూడా ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఇది మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. లూబ్రికేటింగ్ ఆయిల్ కన్జప్షన్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ అబ్సెన్స్ ఆఫ్ వాల్వ్స్, లెస్ మెయింటెనెన్స్ అండ్ రెడ్యూస్ కాస్ట్. దీంట్లో ఎటువంటి వాల్వ్స్ని యూజ్ చేయం, ఓన్లీ పోర్ట్స్ మాత్రమే ఇచ్చేస్తాం. అదొకటి వల్ల దీనివల్ల కాస్ట్ తక్కువ ఉంటుంది అనమాట. కెన్ బి ఆపరేటెడ్ ఇన్ ఎనీ డైరెక్షన్స్. మనం వాల్వ్ టైపింగ్ డయాగ్రామ్స్ చూసాం కదా, సిమిలర్ డైరెక్షన్లో ఉంటాయి. పోర్ట్, ఇన్లెట్ పోర్టు, ఎగ్జాస్ట్ పోర్టు, ఓపెనింగ్ క్లోజింగ్ కూడా మనకి సేమ్ యాంగిల్స్ ఉంటాయి కాబట్టి ఇట్ కెన్ బి ఆపరేటెడ్ ఎనీ డైరెక్షన్. మోర్ నాయిస్ రిక్వైర్స్ బెటర్ కూలింగ్ బికాస్ 1 పవర్ స్ట్రోక్ ఇన్ 1 రివల్యూషన్. ప్రతి రివల్యూషన్లో ఒక పవర్ స్ట్రోక్ వస్తుంది కాబట్టి దీనికి నాయిస్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది కాబట్టి బెటర్ కూలింగ్ సిస్టమ్ అనేది దీనికి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సేమ్ సైజ్ అండ్ స్పీడ్ 2 స్ట్రోక్ ఇంజిన్ ప్రొడ్యూస్ ట్వైస్ ద పవర్ యాజ్ కంపేర్ టు 4 స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది. మనకి 4 స్ట్రోక్ ఇంజిన్తో కంపేర్ చేసుకుంటే దాని యొక్క స్పీడ్ కానీ సైజ్ కానీ ఇవన్నీ సేమ్ ఒకేలా ఉంటే కనుక పవర్ ప్రొడ్యూస్డ్ ఎంత ఉంటుందంటే ట్వైస్ దట్ ఆఫ్ 4 స్ట్రోక్ ఇంజిన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు 2 times పవర్ డెవలప్ చేస్తున్నాం 2 స్ట్రోక్, అది మెయిన్ అడ్వాంటేజ్ దీనికి. నెక్స్ట్ క్రౌన్ ఆన్ ద పిస్టన్. క్రౌన్ ఆన్ ద పిస్టన్ అంటే మనకి పిస్టన్ షేప్, ఇది సిలిండర్ అనుకుంటే పిస్టన్ మనకు చూస్తే ఇలా ఉంది కదా. ఈ క్రౌన్ అంటే మనకి జస్ట్ ఇలా చేస్తామన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇది స్కావెంజింగ్ ఎఫిషియన్సీని పెంచడానికి చేస్తూ ఉంటుంది. దాన్ని క్రౌనింగ్ అంటాం అన్నమాట. క్రౌనింగ్ అంటే జస్ట్ మనకు ఒకసారి చూస్తే దాని క్రాస్ సెక్షన్ ఇలా ఉంటుంది ఒకసారి. అయితే ఇది కర్వ్డ్ షేప్లో ఉంటుంది అనమాట. దీన్ని క్రౌన్ ఆన్ ద పిస్టన్ అంటాం. టు రెడ్యూస్ ద లాస్ ఆఫ్ ఫ్యూల్ అండ్ ఇంప్రూవ్ ద స్కావెంజింగ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ హై స్పీడ్ ఇంజిన్స్. మనకి ఏంటంటే క్రౌన్ ఆన్ ద పిస్టన్ ఎందుకు చేస్తామంటే స్కావెంజింగ్ ఎఫిషియన్సీని పెంచడానికి, అంటే కంబస్టబుల్ గ్యాసెస్ అన్నింటిని బయటకు పంపడానికి స్కావెంజింగ్ అంటాం కాబట్టి ఆ కంబస్టబుల్ గ్యాస్ని బయటికి పంపించడానికి ఇది వన్ ఆఫ్ ద మెథడ్. అయితే ఇది నాట్ సూటబుల్ ఫర్ హై స్పీడ్ ఇంజిన్ అంటున్నాం. ద 2 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ ఈజ్ యూజ్డ్ మెరీన్ అప్ ఇంజిన్స్. 1 port ఈజ్ రిప్లేస్డ్ బై వాల్వ్. ఇక్కడ 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ 2 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ అనేది మెరీన్ ఇంజిన్లో ఎక్కువగా ఇచ్చేస్తాం. ఇది 1 port ఈజ్ రిప్లేస్డ్ బై వాల్వ్. ఒక పోర్ట్ని బదులు మనకు వాల్వ్ అనేది ఇచ్చేస్తాం అనమాట. దీంట్లో మిస్ట్ లూబ్రికేషన్ ఈజ్ యూజ్డ్ పెట్రోల్ ఇంజిన్స్. ఇక్కడ మిస్ట్ లూబ్రికేషన్స్ అనేది పెట్రోల్ ఇంజిన్లో ఎక్కువగా ఇచ్చేస్తాం. మిస్ట్ లూబ్రికేషన్ అంటే ఏం లేదు, ఆ ఫ్యూల్తో పాటు ఇక్కడ లూబ్రికేటింగ్ ఆయిల్ని మిక్స్ చేస్తాం అనమాట. మిక్స్ చేసి దాని ఇంజిన్లోకి ఫ్యూల్తో పాటు ఈ మిక్స్ చేసి లూబ్రికేటింగ్ ఆయిల్ని కూడా పంపిస్తాం కాబట్టి దీన్ని మిస్ట్ లూబ్రికేషన్ అంటున్నాం. నెక్స్ట్ స్కావెంజింగ్ అంటే మనకి Scavenging it is the process of clearing the or sweeping out the exhaust gases from the combustion chamber of the cylinder.
స్కవెంజింగ్ అంటే కంబషన్ గ్యాసెస్ని వాటిని కంబషన్ ఛాంబర్ నుంచి రిమూవ్ చేసేయడమే. దీన్ని మనం క్లియరింగ్ అండ్ స్వీపింగ్ అంటున్నాం అనమాట. అదే ఇట్ ఈస్ నెసరీ దట్ ద సిలిండర్ షుడ్ హ్యావ్ ఎనీ బర్న్డ్ గ్యాసెస్ ద మిక్స్డ్ విత్ ద ఫ్రెష్ ఇన్కమింగ్ ఛార్జ్ టు రెడ్యూస్ ద స్ట్రెంత్. ఎప్పుడైతే మనకి ఈ కంబషన్ ఛాంబర్లో మనకి ఈ బర్న్డ్ గ్యాసెస్ ఎప్పుడైతే ఉండిపోయినాయో ఫ్రెష్ ఛార్జ్ మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఇది మళ్ళీ ఆల్రెడీ కంబషన్ గ్యాస్ దాంట్లో ఉండిపోయినాయి అనుకోండి, ఏమవుతుందంటే ఆ యొక్క స్ట్రెంత్ వీక్ అయిపోతుంది. మిక్సర్ యొక్క స్ట్రెంత్ వీక్ అయిపోతుంది, ఛార్జ్ యొక్క స్ట్రెంత్ వీక్ అయిపోయి సరిగ్గా కంబషన్ అవ్వకపోవడం, లేకపోతే కెలోరిఫిక్ వాల్యూ సరిగ్గా రీచ్ అవ్వకపోవడం, ఎఫిషియన్సీ తగ్గిపోద్ది అనమాట దీనివల్ల. అందుకనే ఈ కంబస్టబుల్ గ్యాస్ అనేది ప్రాపర్గా ఎగ్జాస్ట్ పోర్ట్ ద్వారా బయటకు వెళ్ళకపోతే ఏమవుతుందంటే ఈ ఫ్రెష్ ఛార్జ్ ఎంటర్ అయిపోయి ఆ ఛార్జ్ అనేది వీక్ అయిపోతుంది అనమాట, స్ట్రెంత్ వీక్ అయిపోతుంది. ద పవర్ విల్ లాస్ అండ్ ఫ్రెష్ ఛార్జ్ ఈజ్ డైల్యూటెడ్ విత్ ద ఎగ్జాస్ట్ గ్యాస్. దీనివల్ల ఏమవుతుందంటే పవర్ లాస్ అయిపోతుంది, అలాగే ఫ్రెష్ ఛార్జ్ అనేది ఒక డైల్యూట్ అయిపోతుంది అనమాట, వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ స్కవెంజింగ్ ఈజ్ నెసరీ ఇన్ 2 స్ట్రోక్ ఇంజిన్స్. ఇక్కడ 2 స్ట్రోక్ ఇంజిన్లో కంపల్సరీగా స్కవెంజింగ్ అనేది కంపల్సరీగా కావాలి అంటున్నాను. ఇది కూడా ఎక్కువగా అడుగుతుంటారు. స్కవెంజింగ్ అనేది 2 స్ట్రోక్ ఇంజిన్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. స్కవెంజింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ద బర్న్డ్ గ్యాసెస్ ఫ్రమ్ కంబషన్ ఛాంబర్ ఆఫ్ ద ఇంజిన్ సిలిండర్ ఈజ్ నౌన్ యాజ్ స్కవెంజింగ్. టైప్స్ ఆఫ్ స్కవెంజింగ్. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ స్కవెంజింగ్స్ ఉంటాయి. క్రాస్ ఫ్లో స్కవెంజింగ్, బ్యాక్ ఫ్లో లూప్ స్కవెంజింగ్, యూనిఫ్లో స్కవెంజింగ్స్. ఇవి మనకు ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసరికి బర్న్ట్ గ్యాసెస్ అంటే కంబషన్ అయిన గ్యాసెస్ని కంబషన్ ఛాంబర్లోంచి రిమూవ్ చేయడం అంటే బయటకు పంపించడాన్ని మనం స్కవెంజింగ్ అంటాం. రిమూవింగ్ ద బర్న్ట్ గ్యాసెస్ అనమాట. ఇందులో 3 టైప్స్ అనేది ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ క్రాస్ ఫ్లోలో వచ్చేసరికి ఈ పోర్ట్స్ అనేది ఇన్లెట్ పోర్ట్ అనేది ఇక్కడ ఒక సైడ్కి పెట్టాం, ఎగ్జాస్ట్ పోర్ట్ అనేది ఒక సైడ్కి ఉందనమాట. ఇది క్రాస్ ఫ్లో అవుతుందన్నమాట, ఇలా క్రాస్ అయ్యి ఫ్లో అవుతుంది కాబట్టి దీన్ని క్రాస్ ఫ్లో అంటున్నాం. లూప్ స్కవెంజింగ్లో వచ్చేసరికి ఇన్లెట్ పోర్టు ట్రాన్స్ఫర్ పోర్టు ఒక సైడ్ పెట్టాం, ఒక సైడ్ పెట్టి అవి మనకి వెళ్ళి కంబషన్ అవి మళ్ళీ బయటకు వస్తాయి అనమాట. యూనిఫ్లో వచ్చేసరికి ఇవి బాటమ్ సైడ్న 2 ఇన్లెట్ పోర్ట్లు పెట్టాం, టాప్ సైడ్ వచ్చేసరికి ఒక వాల్వ్ పెట్టి మనకి యూనిఫ్లోలో స్కవెంజింగ్లో పెడతాం అనమాట. ఇది ఒకసారి చూద్దాం. క్రాస్ ఫ్లో స్కవెంజింగ్లో ద పిస్టన్ క్రౌన్ ఈజ్ డిజైన్డ్ into the particular shape so that the fresh charge move upward and pushes out and burnt gases from the cross flow. ఇది మనకి ఏంటంటే కంబషన్ గ్యాస్ అనేది క్రాస్ ఫ్లో అవుతుంది అంటున్నాం. ఇక్కడ ఏంటంటే పోర్ట్స్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ పెట్టాం, ఇన్లెట్ పోర్ట్ ఒక సైడ్ అవుట్లెట్ పోర్ట్ ఒక సైడ్ ఉంటాయి. ఇందులో క్రౌనింగ్ చేస్తుంటాం, పిస్టన్ని క్రౌనింగ్ చేస్తుంది. ఇది క్రౌనింగ్ అంటే ఇలా చేయడం వల్ల ఈ కంబషన్ గ్యాస్ ఎఫెక్టివ్గా బయటకు పోతాయి. ఇది వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట ఇది క్రాస్ ఫ్లోలో. నెక్స్ట్ బ్యాక్ ఫ్లో ఆర్ లూప్ స్కవెంజింగ్లో వచ్చేసరికి మనకి ఇన్ దిస్ మెథడ్ ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ పోర్ట్ రెండు కూడా మనకి ఒకే సైడ్ని పెడతాం, సిలిండర్కి ఒక సైడ్ పెడతాం అనమాట. దిస్ ఫ్రెష్ చార్జ్ వైల్ ఎంటరింగ్ అండ్ ఇంజన్ ద సిలిండర్ ఫ్రమ్ ద లూప్ అండ్ పుషెస్ అవుట్ ద బర్న్డ్ గ్యాసెస్. ఇది లూప్ అంటే మనకి ఒక సర్కిల్, ఒక చూడండి ఇది డైరెక్షన్లో మనకి వెళ్ళి ఇదే డైరెక్షన్లో వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తుందంట. అలాగే ఇది ఒక లూప్ అంటే ఒక సర్కిల్ టైప్లో వస్తుందంట, ఒక సర్క్యూట్ టైప్లో క్లోజ్డ్ సర్క్యూట్ లాగా వస్తుంది కాబట్టి దీన్ని బ్యాక్ ఫ్లో ఆర్ లూప్ స్కవెంజింగ్ అంటున్నమాట. యూనిఫ్లో వచ్చేసరికి మనకి ఇన్ దిస్ మెథడ్ ఫ్రెష్ చార్జ్ వైల్ ఎంటరింగ్ ఫ్రమ్ వన్ ఆర్ బోత్ సైడ్స్ ఆఫ్ ఇంజిన్ సిలిండర్ పుషెస్ అవుట్ ద గ్యాసెస్ త్రూ ద ఎగ్జిట్ వాల్వ్ సిచ్యువేటెడ్ అట్ ద టాప్ ఆఫ్ ది సిలిండర్. ఎగ్జిట్ వాల్వ్ అనేది టాప్స్ ఆఫ్ ది సిలిండర్లో ఉంటుంది. ఇక్కడ 1 పోర్ట్ కానీ లేదంటే 2 పోర్ట్స్ కానీ సిలిండర్స్కి సైడ్ పెట్టి మనకి ఫ్యూల్ అనేది ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఎయిర్ ఫ్యూల్ మిక్సర్ ఒక సైడ్ ఎంటర్ అవుతుంది, ఎగ్జాస్ట్ గ్యాస్ ఒక సైడ్ వస్తుంది. ఇది యూనిఫ్లో స్కవెంజింగ్ అంటుంది. నెక్స్ట్ 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్. ఇప్పుడు వరకు మనం 2 స్ట్రోక్ డీజిల్ అలాగే పెట్రోల్ కూడా చూసాం. అలాగే 4 స్ట్రోక్లో పెట్రోల్ డీజిల్ ఉంటాయి. 4 స్ట్రోక్లో ఒకసారి ఏంటనేది చూద్దాం. ఇన్ ఏ పెట్రోల్ ఇంజిన్ petrol is used as a fuel mixture and the fuel and air entered into the cylinder from the carburetor during the suction stroke. సక్షన్ స్ట్రోక్లో మనకి ఇది ఎక్కువగా అడుగుతుంటాడు. పెట్రోల్ 4 స్ట్రోక్ ఇంజిన్లో సక్షన్ స్ట్రోక్లో ఎయిర్ ప్లస్ ఫ్యూల్ కూడా ఎంటర్ అవుతాయి అనమాట. ఇవి ఇంపార్టెంట్. త్రూ కార్బొరేటర్ ద్వారా
cylinder from the carburetor during the suction stroke. The working cycle of these engines completed 4 strokes. వర్కింగ్ సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే 4 strokes కంప్లీట్ అవ్వాలి, అంటే 2 revolution of the crankshaft కంప్లీట్ అవ్వాలంటే. హెన్స్ ద ఇంజిన్ ఈజ్ కాల్డ్ 4-stroke ఇంజిన్. సిన్స్ ignition in these engines due to the spark, therefore there is called spark ignition engine. ఇక్కడ ignition అంటే కంబషన్ ఎలా అవుతుందంటే త్రూ స్పార్క్ ప్లగ్ ద్వారా అవుతుంది కాబట్టి దీన్ని స్పార్క్ ద్వారా అవుతుంది కాబట్టి స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అంటాం అన్నమాట. దీంట్లో మొత్తం 4 strokes ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ సక్షన్ స్ట్రోక్ వస్తుంది, అంటే ఎయిర్ ఫ్యూల్ని సక్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఈ ఛార్జ్ని కంప్రెస్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అనమాట. కంప్రెషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చేది ఎక్స్పాన్షన్ స్ట్రోక్. ఇది పవర్ స్ట్రోక్ అనమాట. ఇది వచ్చేసరికి ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అంటే పవర్ స్ట్రోక్. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాస్ట్ స్ట్రోక్ అనమాట. ఇవి 4 strokes సీక్వెన్స్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. చాలాసార్లు అడుగుతుంది, ఇంపార్టెంట్ ఇది. వరుసగా ఆర్డర్ అనేది గుర్తుంచుకోవాలి. ఇవి 4 strokesలో మనం చూసుకుంటే పెట్రోల్ ఇంజిన్లో ఇక్కడ స్పార్క్ ప్లగ్ ఉంటుంది టాప్ ఆఫ్ ది ఇంజిన్లో. మనకి ఇన్లెట్ వాల్వ్ ఇది. ఇక్కడ ఇన్లెట్ వాల్వ్ ద్వారా మనకి ఎయిర్ ఫ్యూల్ మిక్స్ అవుతుంది. అప్పుడు డ్యూరింగ్ మన సక్షన్ అనమాట, ఇది పిస్టన్ డౌన్వర్డ్ సైడ్కి వస్తుంది. నెక్స్ట్ ఇమీడియట్గా ఎప్పుడైతే అవుతుందో ఇది కంప్రెషన్ అవుతుంది. ఇప్పుడు పిస్టన్ అప్వర్డ్ మూవ్ అవుతుంది అనమాట. ఈ ఫ్యూల్ అనేది కంప్రెషన్ అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్లో మనకి ఇక్కడ స్పార్క్ రావడం వల్ల స్పార్క్ ప్లగ్ ద్వారా మనకి ఆ ఫ్యూల్ కంబషన్ అవి పిస్టన్ మళ్ళీ డౌన్వర్డ్కి నెట్టివేయబడుతుంది. ఇది వర్కింగ్ స్ట్రోక్. దీంట్లో మాత్రమే మనకు పవర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మిగతా ఇవన్నీ మనకి పవర్ రావు, తీసుకుంటాను. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఇది కంప్రెషన్ అంటే. ఇది వచ్చేసరికి వర్క్ డన్ బై ద సిస్టమ్. నెక్స్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఈ వర్కింగ్ స్ట్రోక్ అయిపోయిందో నెక్స్ట్ మనకు అప్వర్డ్ స్ట్రోక్లో ఈ కంబషన్ అయిన గ్యాస్ అన్నీ ఉన్నాయి కదా, అవి ఎగ్జాస్ట్ వాల్వ్ ద్వారా ఓపెన్ అవి బయటకు పోతుంది అనమాట. అయితే ఇక్కడ కంప్రెషన్లో కానీ పవర్ స్ట్రోక్లో కానీ ఈ 2 వాల్వ్స్ క్లోజ్లోనే ఉంటాయి. టాప్ సైడ్ ఉన్న ఇన్లెట్ వాల్వ్, ఎగ్జాస్ట్ వాల్వ్ 2 క్లోజ్లోనే ఉండాలి. అలాగే ఇంటేక్ వాల్వ్ అంటే సక్షన్ స్ట్రోక్లో ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. అయితే ఎగ్జాస్ట్ స్ట్రోక్లో అవుట్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఎగ్జాస్ట్ వాల్వ్. ఇక్కడ వర్కింగ్ స్ట్రోక్ మనం 4-stroke ఇంజిన్ తీసుకుంటే కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్. ఇది డీజిల్ సైకిల్ మీద వర్క్ చేస్తుంది అనుకున్నాం. కంప్రెషన్ ఇగ్నిషన్ అంటే డీజిల్ సైకిల్ అని గుర్తుంచుకోవాలి. ఇది ఫస్ట్ వచ్చేసరికి 0 to 1 ప్రాసెస్, అంటే 0 నుంచి 1 ప్రాసెస్. ఇది ఇండక్షన్ అంటే సక్షన్ స్ట్రోక్ అంటాం. ఇందులో ఓన్లీ కంప్రెషన్ అంటే డీజిల్ సైకిల్లో మాత్రం జస్ట్ ఎయిర్ని మాత్రమే సక్ చేస్తుంది, అంటే ఎయిర్ని మాత్రమే సక్ చేస్తుంది. నెక్స్ట్ దాన్ని తీసుకొచ్చి ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అంటే ఎయిర్ని కంప్రెస్ చేస్తుంది. ఎప్పుడైతే కంప్రెస్ చేస్తుందో మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్లో ఫ్యూల్ ఇంజెక్టర్ దగ్గర ఫ్యూల్ని, అంటే ఇక్కడ ఇగ్నిషన్ ఫ్యూల్ ఇంజెక్టర్ ఉంటుంది, ఆ ఫ్యూల్ ఇంజెక్టర్ దగ్గర ఫ్యూల్ని సప్లై చేస్తుంది అనమాట. ఎప్పుడైతే సప్లై చేస్తుందో అక్కడ మనకి హీట్ యాడ్ చేస్తాం అనమాట, కంబషన్ చేస్తున్నాం. ఎప్పుడైతే హీట్ యాడ్ అయిందో అంటే కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ ద్వారా, ఇది మనకి కాన్స్టెంట్ ప్రెజర్ అన్నది 2-3 ప్రాసెస్ అనమాట. ప్రెజర్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ దగ్గర హీట్ యాడ్ చేస్తామంట. ఎప్పుడైతే యాడ్ చేస్తామో మనకి అక్కడ మనకి ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అంటే 3 to 4 అనేది ఎక్స్పాన్షన్ అనమాట. 3 to 4 అనేది ఎక్స్పాన్షన్ స్ట్రోక్. ఇది వర్కింగ్ స్ట్రోక్ అనమాట, అంటే బోటమ్ డెడ్ సెంటర్కి వస్తుంది పిస్టన్. నెక్స్ట్ 4 to 1 ఇది ఎగ్జాస్ట్ స్ట్రోక్, అంటే హీట్ రిజెక్ట్ అవుతుంది. 4 to 1 అనేది హీట్ రిజెక్ట్ అవుతుంది. ఇది కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నారు, ప్రెజర్ అన్నారు, వాల్యూమ్ అన్నారు. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర అది హీట్ రిజెక్ట్ అవుతుంది. కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్లో హీట్ ఎక్కడ యాడ్ చేస్తామంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర యాడ్ చేస్తాం. ఎక్కడ రిజెక్ట్ అవుతుందంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర అని చెప్పాలి. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. అలాగే పీవీ డయాగ్రామ్ పర్ దీంట్లో ఎస్ఐ ఇంజిన్లో తీసుకుంటే, ఎస్ఐ ఇంజిన్ అంటే పెట్రోల్ ఇంజిన్, ఇది ఆటో సైకిల్ మీద వర్క్ చేస్తుంది. సేమ్ పీవీ డయాగ్రామ్ పర్ ఆటో సైకిల్ తీసుకుంటాం. ఇంటేక్ అంటే ఇక్కడ 0 to 1 ప్రాసెస్ వచ్చేసరికి ఎయిర్ ఇంటేక్ తీసుకుంటుంది. ఇక్కడ మనకు ఓన్లీ ఎయిర్ని ఫ్యూల్ని రెండింటిని తీసుకుంటుంది. ఇందాక వచ్చేసరికి ఓన్లీ ఎయిర్ మాత్రం తీసుకుంటుంది డీజిల్లో, ఇందులో ఎయిర్ ఫ్యూల్ని కార్బొరేటర్ ద్వారా తీసుకుంటుంది. 1 నుంచి 2కి కంప్రెస్ చేస్తుంది. నెక్స్ట్ 2 నుంచి 3కి ఇది హీట్ ఎడిషన్, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ ఎడిషన్, అందుకని ఐసోకోరిక్ హీటింగ్ అంటున్నాం. అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ యాడ్ చేస్తున్నాం. ఎప్పుడైతే హీట్ యాడ్ చేస్తామో ఇగ్నిషన్ అయిందో మనకి అది ఎక్స్పాన్షన్ స్ట్రోక్ రాస్తుంది అనమాట, ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. ఇక్కడ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి రిజెక్ట్ అవుతుంది, అంటే కంబస్టబుల్ గ్యాస్ అన్ని బయటకు పోతుంది. మళ్ళీ సైకిల్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది అనమాట.
సక్షన్ స్ట్రోక్లో ఎలా ఉంటుంది మెయిన్గా పిస్టన్ మూమెంట్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సక్షన్ స్ట్రోక్లో టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి పిస్టన్ మూవ్ అవుతుంది. ఈ టైంలో మనకి ఏంటంటే సక్షన్ స్ట్రోక్లో ఓన్లీ ఛార్జ్ తీసుకుంటుంది కాబట్టి ఇన్లెట్ వాల్వ్ ఓపెన్లో ఉంటుంది, అవుట్లెట్ వాల్వ్ మాత్రం క్లోజ్లో ఉంటుంది అనమాట. ఎగ్జాస్ట్ వాల్వ్. ఇంజన్ పుల్స్ ద పిస్టన్ అవుట్ ద సిలిండర్. అంటే ఇక్కడ ఇంజన్ పిస్టన్ సిలిండర్ మనకు పిస్టన్ డౌన్వర్డ్ మూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లో ప్రెజర్ ఇన్సైడ్ ద సిలిండర్. సిలిండర్ లోపల మనకి లో ప్రెజర్ ఉంటుంది, ఎందుకంటే ఛార్జ్ లోపలికి రావాలి కాబట్టి లో ప్రెజర్ మెయింటైన్ అవుతుంది. ద ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ కార్బొరేటెడ్ 14 to 15 ఆన్ వెయిట్ బేసిస్ ఎంటర్స్ ద సిలిండర్. అంటే ఇక్కడ ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ అనేది ఎంత ఉంటుందంటే కరెక్ట్ ఎయిర్ ఫ్యూల్ రేషియో అనుకోండి 15:1. ఇది స్టాచ్యోమెట్రిక్ ఎయిర్ ఫ్యూల్ రేషియో అంటాం. జనరల్గా ఇంత మెయింటైన్ అవుతుంది. అక్కడ మెషిన్ అదే ఇంజిన్ కండిషన్ బట్టి ఎయిర్ ఫ్యూల్ రేషియో అనేది సప్లై మెయింటెనెన్స్ మారుతాం. లోడ్ కండిషన్ బట్టి, స్పీడ్ కండిషన్ బట్టి అక్కడ ఎయిర్ ఫ్యూల్ రేషియో అనేది మారుతూ ఉంటుంది. జనరల్గా వచ్చేసరికి కరెక్ట్ ఎయిర్ ఫ్యూల్ రేషియో వచ్చేసరికి 15:1 ఉంటుంది అనమాట. అంత రేషియోలో మనకి ఎయిర్ ఫ్యూల్ రేషియో దీంట్లో పంపించడం జరుగుతుంది సక్షన్ స్ట్రోక్లో. ఫ్లైవీల్ యాంగిల్ వచ్చేసరికి ఎంత రొటేషన్ అవుతుందంటే ఇది 4 స్ట్రోక్లో ఒక స్ట్రోక్ కాబట్టి 0 నుంచి 180 degrees తిరుగుతుంది. అంటే పిస్టన్ టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్ అంటే మొత్తం హాఫ్ రెవల్యూషన్ అనమాట, 180 degrees తిరుగుతుంది ఫ్లైవీల్. ద ఇంజిన్ డస్ వర్క్ ఆన్ ద గ్యాసెస్ డ్యూరింగ్ ది స్ట్రోక్. నెక్స్ట్ కంప్రెషన్ స్ట్రోక్. కంప్రెషన్ స్ట్రోక్లో ఏంటంటే మనకి ఈ ఛార్జ్ అనేది కంప్రెషన్ అవ్వాలి. ఈ పిస్టన్లోకి మొత్తం సిలిండర్లోకి ఎంటర్ అయిన ఛార్జ్ అంతా కంప్రెస్ అవ్వాలి బై ద పిస్టన్ ద్వారా. కాబట్టి ఇక్కడ ఏంటంటే పిస్టన్ మూవ్స్ బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్. అంటే పిస్టన్ డైరెక్షన్ డౌన్ బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి మూవ్ అవుతుంది అంటున్నాం. ఇక్కడ 2 వాల్వ్స్ కూడా క్లోజ్లో ఉండాలి. అంటే పైన 2 వాల్వ్స్ కూడా ఎగ్జాస్ట్ వాల్వ్, ఇన్లెట్ వాల్వ్ క్లోజ్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంజిన్ పుషెస్ ద పిస్టన్ ఇంటూ ద సిలిండర్. సిలిండర్లోకి మనం పుష్ చేస్తుంది అంటున్నాడు ఇంజిన్ అనేది. నెక్స్ట్ మిక్సర్ ఈజ్ కంప్రెసర్ టు హై ప్రెజర్ అండ్ టెంపరేచర్. ఇక్కడ ఎయిర్ ఫ్యూల్ ఉంది కదా మిక్సర్, అది హై ప్రెజర్ అండ్ టెంపరేచర్కి కంప్రెస్ చేయబడుతుంది. ఫ్లైవీల్ యాంగిల్ వచ్చేసరికి ముందు ఆల్రెడీ 180 degrees వరకు తిరిగేసింది కాబట్టి 180 నుంచి 360 degrees, అంటే 180 + 180 360 degrees వరకు ఇది ఫ్లైవీల్ రొటేషన్. అంటే ఒక రెవల్యూషన్ కంప్లీట్ అవుతుంది అనమాట. కంప్రెషన్ స్ట్రోక్ అయ్యేసరికి మొత్తం 1 రెవల్యూషన్ కంప్లీట్ అవుతుంది, అంటే 180 నుంచి 360 వస్తుంది. ఇంజిన్ డస్ వర్క్ ఆన్ ద గ్యాసెస్ డ్యూరింగ్ ది స్ట్రోక్. మన ఇక్కడ కంప్రెషన్ కాబట్టి వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అనమాట, వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ అంటున్నమాట. నెగిటివ్ వర్క్ కింద వస్తుంది అనమాట. అది మనకి ఫస్ట్ ప్రాసెస్లో చదివాం కదా, కంప్రెషన్ వర్క్ అంటే ఇప్పుడు నెగిటివ్ వర్క్. నెక్స్ట్ పవర్ స్ట్రోక్. పవర్ స్ట్రోక్ వచ్చేసరికి 3-4. ఇక్కడ వచ్చేసరికి పిస్టన్ మూవ్స్ ఫ్రమ్ టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్. ఇక్కడ మనకి పవర్ స్ట్రోక్ వస్తుంది. పిస్టన్ డౌన్వర్డ్కి మూవ్ అవుతుంది టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి. ఇందులో కూడా మనకు 2 వాల్వ్స్ కూడా క్లోజ్లో ఉంటాయి. ఇవి ఎక్కువగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్లు అడుగుతుంది అనమాట. మనకి ఎక్స్పాన్షన్ స్ట్రోక్లో కానీ కంప్రెషన్లో కూడా బోత్ వాల్వ్స్ క్లోజ్లో ఉంటాయి. ఒక్క సక్షన్ ఎగ్జాస్ట్లో మాత్రమే ఒక్కొక్క వాల్వ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మిక్సర్ బర్న్స్ ఫ్రమ్ ద హాట్ గ్యాసెస్. ఇక్కడ గ్యాసెస్ పుష్ ద పిస్టన్ అవుట్ ద సిలిండర్. ఇక్కడ కంబస్టబుల్ గ్యాస్ ఉన్నాయి కదా, ఆ పిస్టన్ డౌన్వర్డ్కి పుష్ చేయబడతాయి అనమాట. థ్రస్ట్ ఫోర్స్ ద్వారా పుష్ చేస్తుంది అనమాట. గ్యాసెస్ ఎక్స్పాండ్స్ ద లోవర్ ప్రెజర్ అండ్ టెంపరేచర్. ఇక్కడ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ వస్తుంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా గ్యాసెస్కి ఉన్న ప్రెజర్ కానీ టెంపరేచర్ కానీ తగ్గుతాయి అనమాట, డిక్రీజ్ అవుతుంది. ఫ్లైవీల్ యాంగిల్ ఆల్రెడీ మనకు 360 degrees వస్తుంది కదా, 360 నుంచి మళ్ళీ +180 కలపాలి, అంటే 540 రీచ్ అవుతుంది అనమాట. గ్యాసెస్ డూ వర్క్ ఆన్ ద సిస్టమ్ ఆన్ ద ఇంజిన్ డ్యూరింగ్ ది స్ట్రోక్. మనం పాజిటివ్ వర్క్ కాబట్టి వర్క్ డన్ బై ద గ్యాస్ అంటాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ది ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఇందులో వచ్చేసరికి పిస్టన్ మూవ్ అప్. పిస్టన్ మనకు అప్పర్ సైడ్కి మూవ్ అవుతుంది అంటున్నాం. ఇందులో ఇన్లెట్ వాల్వ్ ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది ఎగ్జాస్ట్ స్ట్రోక్లో. మొత్తం ఎగ్జాస్ట్ వాల్వ్ మాత్రం ఓపెన్ అయి ఉంటుంది అనమాట. ఎగ్జాస్ట్ వాల్వ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో కంబస్టబుల్ గ్యాస్ అనేది మనకి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఇన్లెట్ వాల్వ్ క్లోజ్లో ఉంది. ఇంజిన్ పుషెస్ ద పిస్టన్ ఇంటూ ద సిలిండర్. హై ప్రెజర్ ఇన్సైడ్ ద సిలిండర్. సిలిండర్లో మనకి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. మనకి కంబస్టబుల్ గ్యాస్ బయటకు వెళ్ళాలంటే సిలిండర్లో ప్రెజర్ పెంచాలి. అలాగే ప్రెజర్ పుషెస్ బర్న్డ్ గ్యాస్ అవుట్ ద సిలిండర్. నెక్స్ట్ ఫ్లైవీల్ యాంగిల్ వచ్చేసరికి మనకి 540 నుంచి 720. 720 అంటే 360 + 360 అంటే 2 రెవల్యూషన్స్ కంప్లీట్ అయింది అనమాట. ఇక్కడ వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్స్ చూసుకుంటే డీజిల్ ఇంజిన్కి సంబంధించి లేదంటే పెట్రోల్ కానీ చూసుకుంటే
ఇందులో మనకి ఫస్ట్ డీజిల్ ఇంజిన్ చూద్దాం. వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్. డీజిల్ ఇంజిన్లో ఫస్ట్ అంటే ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవ్వగానే అంటే సక్షన్ స్ట్రోక్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయిందంటే మనకు దాంట్లో ఎయిర్ ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్లెట్ వాల్వ్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఎప్పుడైతే క్లోజ్ అయిందో అక్కడ నుంచి కంప్రెషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ కంప్రెషన్ మరి ఇలా చేస్తుంది. ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ అంటే టాప్ డెడ్ సెంటర్కి రీచ్ అయిందో అక్కడ మనకి ఫ్యూల్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఫ్యూల్ వాల్వ్ ఓపెన్ అయ్యి ఫ్యూల్ సప్లై అవుతుంది. చూడండి, ఇన్లెట్ వాల్వ్ ఓపెన్స్ ఎంత అంటే 10 to 25 degrees టాప్ డెడ్ సెంటర్కి ముందే ఓపెన్ అవుతుంది. అలాగే ఇన్లెట్ వాల్వ్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే ఆఫ్టర్ బాటమ్ డెడ్ సెంటర్ 25 to 50. తర్వాత ఫ్యూల్ వాల్వ్ ఓపెన్ ఇక్కడ అనమాట అట్ ది ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ దగ్గర చూడొచ్చు. ఇక్కడ మనకి ఫ్యూల్ వాల్వ్ ఓపెన్ అయింది, జస్ట్ అక్కడ ఫ్యూల్ వాల్వ్ క్లోజ్ అయింది. ఇవి యాంగిల్స్ ఇంపార్టెంట్. 5 to 10 degrees బిఫోర్ టాప్ డెడ్ సెంటర్. అలాగే ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే 15 to 25 ఆఫ్టర్ టాప్ డెడ్ సెంటర్ అనమాట. ఇవి రెండు ఇంపార్టెంట్. ఇక్కడ క్లోజ్ అవుతుంది. అక్కడ క్లోజ్ అయితే మనకు అక్కడే కంబషన్ అవుతుంది. మనకి వెంటనే ఇమీడియట్గా ఎక్స్పాన్షన్ స్ట్రోక్ రావడం జరుగుతుంది అనమాట. ఎక్స్పాన్షన్ ఎక్కడ దాకా అంటే మనకి చూడొచ్చు, ఇక్కడ ఇది ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది అనమాట. అప్పటి వరకు ఎక్స్పాన్షన్ కింద లెక్క అనమాట. ఇప్పుడు ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్స్. ఇది ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్. ఎగ్జాస్ట్ వాల్వ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే బిఫోర్ బాటమ్ డెడ్ సెంటర్ ఎంతంటే 30 to 50 degrees. ఇది 30 to 50 degrees ముందే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అవగానే మనకి ఇక్కడ నుంచి ఇదంతా ఎగ్జాస్ట్ స్ట్రోక్ అనమాట. కంబస్టబుల్ గ్యాస్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఇది వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్. అంటే క్రాంక్ రెవల్యూషన్స్ 720 degrees రొటేషన్ ఉన్నప్పుడు దాని యొక్క వాల్వ్ టైమింగ్స్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి అనేది అడుగుతున్నాడు ఎక్కువగా. మనకి ఎక్కువగా ఫ్యూల్ వాల్వ్కి సంబంధించి ఎక్కువ అడుగుతుంది కాబట్టి అది బాగా చూసుకోండి. ఇది 4-stroke పెట్రోల్ ఇంజిన్. సేమ్ మనకి వాల్వ్ టైమింగ్ సేమ్ మన ఇంచుమించు అలాగే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇగ్నిషన్. ఇది ఫస్ట్ ఏంటంటే మనకి సక్షన్. ఫస్ట్ ఇది సక్షన్ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది సక్షన్ వెంటనే కంప్లీట్ అయిన వెంటనే మనకి బ్లాక్ కలర్లో ఉంది కదా, అది కంప్రెషన్. ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్లో మనకి ఇక్కడ ఇగ్నిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే 35 degrees బిఫోర్ 35 degrees ముందే ఇగ్నిషన్ స్టార్ట్ అవుతుంది. అది ఇగ్నిషన్ అవగానే మనకి ఇక్కడ వచ్చేసరికి కంప్రెషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్ అవుతుంది. దగ్గరికి వెళ్తుంది అనిపించి ఇగ్నిషన్ స్టార్ట్ అవుద్ది. అక్కడ ఇగ్నిషన్ అవ్వగానే మనకి రెడ్ కలర్లో ఉంది కదా, ఇదంతా వచ్చేసరికి ఎక్స్పాన్షన్ స్ట్రోక్. నెక్స్ట్ బిఫోర్ 50 degrees ముందు అది ఎక్స్పాన్షన్ కంప్లీట్ అయ్యి మనకి ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదంతా ఎగ్జాస్ట్ స్ట్రోక్ అనమాట. టైమింగ్ డయాగ్రామ్స్ మనకి ఏంటంటే ఇగ్నిషన్ అనేది గుర్తుంచుకోవాలి. మిగతా అన్నీ జాగ్రత్తగా గుర్తుంచుకుంటే మనకి ఈజీగా ఇక్కడ ఆన్సర్ అనేది చేయగలుగుతాం. వాల్వ్ టైమింగ్ డయాగ్రామ్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, చూసుకోవాలి ఇది. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ 4-stroke సిఐ ఇంజిన్లో అది ఇప్పుడు వరకు మనం డీజిల్ ఇంజిన్లో చూసాం. అదే కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్లో చూద్దాం ఒకసారి. ద ఆపరేషన్ ఈజ్ క్వైట్ సిమిలర్ టు ఎస్ఐ ఇంజిన్. సేమ్ మనకి ఎస్ఐ ఇంజిన్ లాగా ఉంటుంది. ఇందులో ఏంటంటే స్పార్క్ ప్లగ్ కార్బొరేటర్ వాడతాం ఎస్ఐ ఇంజిన్లో. దీంట్లో వచ్చేసరికి ఫ్యూల్ ఇంజెక్టర్ని వాడతాం అంట. సిఐ ఇంజిన్లో కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్లో ఫ్యూల్ ఇంజెక్టర్ని వాడతాం. అటమైజ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ అనమాట. ఇది ఫ్యూల్ ఇంజెక్టర్ని ఏం చేస్తుందంటే అటమైజ్ చేస్తుంది ఫ్యూల్. ఫ్రెష్ ఎయిర్ ఎంటర్డ్ డ్యూరింగ్ ద సక్షన్ స్ట్రోక్. అంటే ఇండక్షన్ స్ట్రోక్లో లేకపోతే సక్షన్ స్ట్రోక్లో ఓన్లీ ఫ్రెష్ ఎయిర్ మాత్రమే ఎంటర్ అవుతుంది. దీంట్లో ఏ టైప్ ఆఫ్ మిక్సర్ని ఇచ్చేస్తామంటే హెట్రోజనియస్ మిక్సర్ ఈజ్ బర్న్డ్ బికాస్ ద సెల్ఫ్ ఇగ్నిషన్ ఆఫ్ ఫ్యూల్. ఇక్కడ మనకి కంబషన్ ఛాంబర్లో ఏ టైప్ ఆఫ్ మిక్సర్ ఉంటుంది, ఫ్యూల్ సప్లై చేయబడుతుంది అంటే మనకి హెట్రోజనియస్ మిక్సర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అడుగుతున్నాడు. హెట్రోజనియస్ సిఐ ఇంజిన్లో హెట్రోజనియస్. అదే మనకి స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అనుకోండి, ఎయిర్ ఫ్యూల్ మిక్సర్ అనేది అది హోమోజినియస్ మిక్సర్ అంటాం. అంటాం. ఇది వచ్చేసరికి సిఐ ఇంజిన్లో ఓన్లీ మనకి డీజిల్ని ఒకటే మన ఫైన్ డ్రాప్లెట్స్ని పంపిస్తుంది కాబట్టి అది హెట్రోజనియస్ మిక్సర్ అంటాం. 4-stroke డీజిల్ ఇంజిన్లో మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇన్ డీజిల్ ఇంజిన్ ఈజ్ యూజ్డ్ ద ఫ్యూల్ అండ్ డ్యూరింగ్ ద సక్షన్ స్ట్రోక్ ఓన్లీ డీజిల్ అంటే ఎయిర్ని మాత్రమే సక్షన్ చేస్తూ ఉంటాయి. సక్షన్ స్ట్రోక్ ఓన్లీ ఎయిర్ ఎంటర్డ్ ఇన్ ద ఇంజిన్ సిలిండర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. ఎయిర్ మాత్రమే ఎంటర్ అవుతుంది అన్నమాట. ఎయిర్ ఫిల్టర్ ద్వారా అంటే ఇందులో మనం అట్మాస్ఫియర్కి ఎయిర్ని లాక్కుంటుంది కాబట్టి దాంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే అవి ఈజీగా ఫిల్టర్ చేయబడతాయి అన్నమాట. త్రూ ఫిల్టర్ ద్వారా ఎయిర్ అనే కంబషన్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతుంది.
ద వర్కింగ్ సైకిల్ ఆఫ్ దీస్ ఇంజిన్స్ కంప్లీటెడ్ 4 strokes ఆఫ్ ద పిస్టన్. 4 strokes సిమిలర్గానే ఉంటాయి. 2 revolutions ఆఫ్ క్రాంక్ షాఫ్ట్. హెన్స్ ద ఇంజిన్ ఈజ్ కాల్డ్ 4-stroke ఇంజిన్. Since the ignition of these engines due to the high temperature and from the compression, this engine is called compression ignition engine. ఇందులో ఏంటంటే ఎటువంటి స్పార్క్ ప్లగ్ని యూజ్ చేయం. అది ఎండ్ ఆఫ్ కంప్రెషన్లో మనకి ఆ టెంపరేచర్కి ఆ ప్రెషర్కి ఆటోమేటిక్గా ఈ ఇగ్నైట్ అంటే సప్లై చేయబడిన ఫ్యూల్ ఇంజెక్టర్ ద్వారా సప్లై చేయబడిన ఫ్యూల్ ఆటోమేటిక్గా అది సెల్ఫ్ ఇగ్నిషన్ అవుతుంది అనమాట. దాన్ని అంతనే కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్ అంటున్నాం అనమాట. దీంట్లో వర్కింగ్ స్ట్రోక్స్ 4 స్ట్రోక్. ఫస్ట్ సక్షన్ స్ట్రోక్ ఉంటుంది, ఓన్లీ ఎయిర్ మాత్రమే తీసుకుంటుంది. కంప్రెషన్ స్ట్రోక్ ఓన్లీ ఎయిర్ని మాత్రమే కంప్రెస్ చేస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్లో ఫ్యూల్ సప్లై చేయబడుతుంది ఫ్యూల్ ఇంజెక్టర్ ద్వారా. ఆ తర్వాత అది ఇగ్నైట్ అయిన తర్వాత మనకి ఎక్స్పాన్షన్ స్ట్రోక్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్లో కంబస్టబుల్ గ్యాస్ అన్ని ఎగ్జాస్ట్ ద్వారా బయటకు పోతుంది. ఇది వరుసగా మనకి స్ట్రోక్స్ అనేది ఇక్కడ చూడవచ్చు మనం. 4-stroke పెట్రోల్ ఇంజిన్లో ఇన్లెట్ వాల్వ్ ద్వారా మనకి సక్షన్ స్ట్రోక్లో ఓన్లీ ఎయిర్ మాత్రం వస్తుంది చూడండి. ఆ ఎయిర్ని కంప్రెస్ చేసింది. ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్లో ఫ్యూల్ ఇంజెక్టర్ ద్వారా ఫ్యూల్ని పంపించాం. ఇక్కడ మనకి కంబషన్ అయిన తర్వాత మనకి వర్కింగ్ స్ట్రోక్ వచ్చింది. వర్కింగ్ తర్వాత మనకి ఎగ్జాస్ట్ ద్వారా మనం బయటకు పోతుంది అనమాట. ఇది యాక్చువల్గా పెట్రోల్ ఇంజిన్లో ఆటో సైకిల్ యాక్చువల్ డయాగ్రామ్. ఇది యాక్చువల్ థియరిటికల్ పీవీ డయాగ్రామ్. ఇది వచ్చరికి యాక్చువల్ డయాగ్రామ్ అనమాట. మెయిన్ డిఫరెన్సెస్ చూద్దాం. ఎక్కువగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఈ డిఫరెన్సెస్ ఎక్కువ అడుగుతున్నాడు. అంటే మెయిన్ పాయింట్స్ అనమాట. డీజిల్ ఇంజిన్లోను పెట్రోల్ ఇంజిన్లోను మెయిన్ పాయింట్స్ అనేది చూద్దాం. పెట్రోల్ ఇంజిన్ డ్రాస్ మిక్సర్ ఆఫ్ పెట్రోల్ అండ్ ఎయిర్ డ్యూరింగ్ ద సక్షన్ స్ట్రోక్. సక్షన్ స్ట్రోక్లో మనకి ఎయిర్ని పెట్రోల్ని డ్రా చేస్తుంది త్రూ కార్బొరేటర్ ద్వారా. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అలాగే డీజిల్ ఇంజిన్లో మాత్రం ఓన్లీ సక్షన్ స్ట్రోక్లో ఎయిర్ని మాత్రమే డ్రా చేస్తుంది. ఎక్కువగా ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ ద కార్బొరేటర్ ఈజ్ ఎంప్లాయిడ్ మిక్స్ ద ఎయిర్ అండ్ పెట్రోల్ ఇన్ ద రిక్వైర్డ్ ప్రొపోర్షన్స్ అండ్ సప్లై ఇట్ టు ద ఇంజిన్ డ్యూరింగ్ ద సక్షన్ స్ట్రోక్. మన సక్షన్ స్ట్రోక్లో కావాల్సిన ఎయిర్ ఫ్యూల్ మిక్సర్ అనేది కార్బొరేటర్ సప్లై చేయబడుతుంది. అకార్డింగ్ టు లోడ్ కండిషన్ బట్టి ఇంజిన్ కండిషన్ బట్టి ఇక్కడ ఎయిర్ ఫ్యూల్ రేస్ అనేది కార్బొరేటర్ సప్లై చేస్తుంది. దీంట్లో వచ్చేసరికి ఫ్యూల్ ఇంజెక్టర్ ఆర్ అటామైజర్ ఈజ్ టు ఎంప్లాయిడ్ టు ఇంజెక్ట్ ద ఫ్యూల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్ స్ట్రోక్. ఎప్పుడైతే కంప్రెషన్ స్ట్రోక్ ఎండ్ అయిపోతుందో ఆ టైంలో మనకి ఫ్యూల్ ఇంజెక్టర్ ద్వారా ఫ్యూల్ సప్లై చేయబడుతుంది. దాన్ని ఫ్యూల్ ఇంజెక్టర్ మనం అటామైజర్ అంటామంట. ఫైన్ డ్రాప్లెట్స్ కింద సిలిండర్లోకి పంపిస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రెజర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్రెషన్ ఈజ్ అబౌట్ 10 bar. మనకి 10 bar ప్రెజర్ వరకు ఉంటుంది పెట్రోల్ ఇంజిన్లో. ఇందులో వచ్చేసరికి డీజిల్ ఇంజిన్లో ఎండ్ ఆఫ్ కంప్రెషన్లో 35 bar ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతుంది. ఇది 35 bar దాకా ఉంటుంది. నెక్స్ట్ ద చార్జ్ దట్ ఈస్ ద పెట్రోల్ అండ్ ఎయిర్ మిక్సర్ ఈజ్ ఇగ్నైటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్పార్క్ ప్లగ్. స్పార్క్ ప్లగ్ హెల్ప్తో మనకి ఛార్జ్ అనేది ఇగ్నైట్ చేస్తాం అనమాట పెట్రోల్ ఇంజిన్లో. దీంట్లో వచ్చేసరికి ద ఫ్యూల్ ఈజ్ ఇగ్నైటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైన్ స్ప్రే. ద టెంపరేచర్ ఆఫ్ దిస్ కంప్రెస్డ్ ఎయిర్ ఈజ్ సఫిషియెంట్లీ హై టు ఇగ్నైట్ ద ఫ్యూల్. మనకి ఆటోమేటిక్గా హై ప్రెజర్ హై టెంపరేచర్ ఉండడం వల్ల ఫ్యూల్ సప్లై చేసిన ఇమీడియట్గా మనకి వెంటనే అది కంబషన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సెల్ఫ్ ఇగ్నైట్ అవుతుంది అనమాట అదంతా. అది నెక్స్ట్ ద కంబషన్ ఆఫ్ ద ఫ్యూల్ టేక్స్ ప్లేస్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ అండ్ వర్క్ ఆన్ ఆటో సైకిల్. ఇక్కడ పెట్రోల్ ఇంజిన్ అనేది ఆటో సైకిల్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి కంబషన్ టేక్స్ ప్లేస్ అంటే హీట్ ఎడిషన్ అనేది కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర తీసుకుంటుంది. హీట్ ఎడిషన్ అన్న కంబషన్ అన్న ఒకటే, అక్కడ మనం కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసరికి కంబషన్ ఆఫ్ ఫ్యూల్ అంటే హీట్ ఎడిషన్ ఎక్కడ తీసుకుంటుందంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర తీసుకుంటుంది. ఎందుకంటే ఇది డీజిల్ సైకిల్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ద పెట్రోల్ ఇంజిన్ కంప్రెషన్ రేషియో 6:10. ఇది కూడా చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు బిట్. పెట్రోల్ ఇంజిన్లో కంప్రెషన్ రేషియో 6:10 వరకు ఉంటుంది. అదే డీజిల్ ఇంజిన్లో వచ్చేసరికి 15:25. కొన్ని టెక్స్ట్ బుక్స్లో మనకి 14:22 ఇస్తున్నాడు. పర్లేదు ఎలా తీసుకున్నా ఒకటే, లేకపోతే 24 కూడా ఇస్తున్నారు అనమాట. మనకి ఆ రేంజ్ అనేది గుర్తుంచుకోవాలి. 15-25 వరకు కంప్రెషన్ రేషియో ఉంటుంది డీజిల్ ఇంజిన్లో. ఒకవేళ మనకి పెట్రోల్ ఇంజిన్లో ఈ కంప్రెషన్ రేషియో పెరిగితే థర్మల్ ఎఫిషియన్సీ పెరుగుతుందని పెంచుకుంటూ పోయామనుకోండి, అంటే కంప్రెషన్ రేషియో పెంచితే ఏమో లేదు, నాకింగ్ పెరిగిపోతుంది, అబ్నార్మల్ సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట. నెక్స్ట్ 7 వచ్చేసరికి స్టార్టింగ్ అండ్ ఈజీ
డ్యూ టు లో కంప్రెషన్ రేషియో. తక్కువ రేషియో కంప్రెషన్ రేషియో ఉంటుంది కాబట్టి దీన్ని ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది కంప్రెషన్ రేషియో ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ ఈజ్ డిఫికల్ట్. నెక్స్ట్, యాజ్ ద కంప్రెషన్ రేషియో ఈజ్ లో, ద పెట్రోల్ ఇంజిన్ ఆర్ లైటర్ అండ్ చేపర్. ఇది లైటర్ అండ్ చేపర్ అంటున్నాం, కంప్రెషన్ రేషియో తక్కువ కాబట్టి. ఇది కంప్రెషన్ రేషియో ఎక్కువ కాబట్టి హెవియర్ అండ్ కాస్ట్లియర్. ద రన్నింగ్ కాస్ట్ ఆఫ్ పెట్రోల్ ఇంజిన్ ఈజ్ హై బికాజ్ ద హయ్యర్ కాస్ట్ ఆఫ్ పెట్రోల్ రేట్ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రన్నింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి డీజిల్ కాస్ట్ కొంచెం లైట్గా తక్కువ ఉంటుంది, పెట్రోల్తో కంపేర్ చేస్తే రన్నింగ్ కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. నెక్స్ట్, ద మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ లెస్. ఇందులో మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది పెట్రోల్లో, డీజిల్ వచ్చేసరికి మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ద థర్మల్ ఎఫిషియన్సీ ఇది వచ్చేసరికి 26% ఇచ్చాడు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో 30 వరకు ఇచ్చాడు, 30% వరకు ఉంటుంది. 30% వరకు గుర్తుంచుకోవచ్చు, 30%. ఇది వచ్చేసరికి 35% ఇస్తున్నారు కొన్ని టెక్స్ట్ బుక్లో, 35 దాకా తీసుకోండి. అంటే థర్మల్ ఎఫిషియన్సీ అనేది 30 ఉంటే పెట్రోల్ ఇంజిన్లో, డీజిల్ ఇంజిన్లో 35% వరకు ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే మనకి ఇక్కడ కంప్రెషన్ రేషియో కావచ్చు, లేదంటే ఫ్యూయల్ కన్జంప్షన్ ఇవన్నీ కావచ్చు ఉంటుంది. నెక్స్ట్, ఓవర్ హీటింగ్ ట్రబుల్ ఈజ్ మోర్ డ్యూ టు ద లో థర్మల్ ఎఫిషియన్సీ. థర్మల్ ఎఫిషియన్సీ తక్కువ ఉండడం వల్ల ఓవర్ హీటింగ్ ట్రబుల్ ఎక్కువగా ఉంటుంది అంటున్నాం పెట్రోల్ ఇంజిన్లో. ఇందులో ఓవర్ హీటింగ్ ట్రబుల్ తక్కువే ఉంటుంది ఎందుకంటే ఎఫిషియన్సీ ఎక్కువ కాబట్టి. దీస్ ఆర్ హై స్పీడ్ ఇంజిన్స్. ఇవి హై స్పీడ్ ఇంజిన్స్ అన్నాం, ఇది వచ్చరికి లో స్పీడ్ ఇంజిన్స్. ద పెట్రోల్ ఇంజిన్స్ ఆర్ జనరల్లీ ఎంప్లాయిడ్ లైట్ డ్యూటీ వెహికల్స్. ఇవి లైట్ డ్యూటీ వెహికల్స్ అంటే స్కూటర్స్, మోటార్ సైకిల్స్కి, 2 వీలర్స్కి ఎక్కువగా 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అయితే 4 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్స్ సరికి హెవీ మోటార్స్ అంటే హై డ్యూటీ ట్రక్స్, బస్సెస్, ఎర్త్ మూవర్స్, లారీస్ వాటికి ఎక్కువగా ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. దీంట్లో మనకి ఎస్ఐ ఇంజిన్స్కి కంప్రెషన్ ఇంజిన్స్కి మెయిన్ డిఫరెన్స్ అనేది మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ఎస్ఐ ఇంజిన్ అంటే ఇక్కడ పెట్రోల్ అని అర్థం, ఇది వచ్చేసరికి డీజిల్. బేసిక్ సైకిల్ వచ్చేసరికి ఆటో సైకిల్, దీన్ని మనం కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్ సైకిల్ అంటాం. డీజిల్ సైకిల్ కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్ అంటాం. ఫ్యూల్ వచ్చేసరికి గ్యాసిలిన్ అంటే పెట్రోల్, హై వాల్టైల్ ఫ్యూల్స్, హై సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఫ్యూల్స్ వాడతాం. ఇందులో వచ్చేసరికి నాన్ వాల్టైల్ ఫ్యూల్స్ డీజిల్, అలాగే లో సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఉన్న ఫ్యూల్స్ని వాడతాం అన్నమాట. ఇంట్రడక్షన్ ఆఫ్ ఫ్యూల్స్ వచ్చేసరికి మిక్సర్ ఆఫ్ ఫ్యూల్ అండ్ ఎయిర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ద సక్షన్ స్ట్రోక్. సక్షన్ స్ట్రోక్లో ఎయిర్ని ఫ్యూల్ని మిక్స్ చేసి వాడతాం. దీంట్లో వచ్చేసరికి జస్ట్ ఎయిర్ని మాత్రమే చేస్తూ ఉంటాం. ఎయిర్ ఫ్యూల్ మాత్రం ఫ్యూల్ ఇంజెక్టెడ్ జస్ట్ ద ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్లో మాత్రం ఫ్యూల్ని సప్లై చేస్తాం. లోడ్ కంట్రోల్ వచ్చేసరికి క్వాంటిటీ గవర్నింగ్ వాడతాం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు అనమాట. లోడ్ కంట్రోల్ అంటే ఫ్యూల్ సప్లై ఎలా కంట్రోల్ చేస్తుందంటే గవర్నింగ్ సిస్టమ్. క్వాంటిటీ గవర్నింగ్ వాడతాం ఎస్ఐ ఇంజిన్లో. పెట్రోల్లో మనకి ఏంటంటే ఎయిర్ని ఫ్యూల్ని బ్యాలెన్స్ చేస్తూ ఎంత క్వాంటిటీ పంపించాలో రెండింటిని, ఎయిర్ని ఎంత క్వాంటిటీ పంపించాలి, ఫ్యూల్ని ఎంత క్వాంటిటీ పంపించాలి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పంపించేది క్వాంటిటీ గవర్నింగ్. క్వాంటిటీని చూసి పంపిస్తాను అనమాట ఎయిర్ని ఫ్యూల్ని. క్వాలిటీ గవర్నింగ్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ ఫ్యూల్ మాత్రమే పంపిస్తూ మనకి క్వాలిటీ గవర్నింగే యూజ్ చేస్తుంటాయి ఎక్కువగా. నెక్స్ట్, ఫ్యూల్ ఇగ్నిషన్ రిక్వైర్స్ స్పార్క్ ప్లగ్. ఫ్యూల్ ఇగ్నిషన్ అవ్వాలంటే కంపల్సరీగా స్పార్క్ ప్లగ్ కావాలి. దీనికి ఎటువంటి స్పార్క్ ప్లగ్ అవసరం లేదు కంప్రెషన్ ఇగ్నిషన్లో, సెల్ఫ్ ఇగ్నిషన్ అవుతుంది అన్నమాట ఫ్యూల్. కంప్రెషన్ రేషియో వచ్చేసరికి 6-10 వరకు ఉంటుంది. ఇందులో వచ్చేసరికి 16-20 ఇచ్చారు కానీ 24 దాకా వేసుకోవచ్చు, 16-24 దాకా ఉంటుంది. థర్మల్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది, ఇందులో ఎక్కువ ఉంటుంది. మనకి ఏంటంటే 30%, ఇది వచ్చేసరికి 35% దాకా ఉంటుంది. కంప్రెషన్ రేషియో ఎక్కువ ఉండేవాళ్ళు. నెక్స్ట్, వెయిట్ వచ్చేసరికి ఇది లైట్ వెయిట్, ఇది వచ్చేసరికి హెవియర్ వెయిట్. సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూద్దాం. 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ ద ఫాలోయింగ్ ఆర్డర్. ఏమేమి ఆర్డర్లో ఉంటాయంటే ఇది చాలా ఈజీ పెడదాం. 2 ఆన్సర్ అంటే ఎగ్జాస్ట్ ఇచ్చిన తర్వాత, ఎగ్జాస్ట్ తర్వాత నెక్స్ట్ సెక్షన్ వస్తుంది, తర్వాత కంప్రెషన్ వస్తుంది, తర్వాత పవర్ వస్తుంది. మిగతా చూడండి సెక్షన్ తర్వాత ఎగ్జాస్ట్ రాదు. అలాగే ఇవన్నీ మ్యాథ్స్ అవ్వవు మిగతా అన్నీ, జస్ట్ ఇది ఒకటే మ్యాథ్స్ అవుతుంది సెకండ్ది, చూసుకోవచ్చు, ఈజీ ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ హై స్పీడ్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్స్ అంటే డీజిల్ ఇంజిన్స్ హై స్పీడ్లో ఉన్నప్పుడు ఏ సైకిల్ని ఫాలో అవుతుంది. ఇది చాలాసార్లు ఇచ్చిన పెట్టింది. డ్యూయల్ సైకిల్ని ఫాలో అవుతుంది. డీజిల్ అనుకోకూడదు, కంప్రెషన్ ఇగ్నిషన్ అనగానే వెంటనే డీజిల్ పెట్టేస్తారు. ఇది ఎప్పుడు పెట్టాలంటే లో స్పీడ్ డీజిల్ ఇంజిన్స్ అంటే లో స్పీడ్ సిఐ ఇంజిన్స్ అనొచ్చుకొని, సిఐ ఇంజిన్స్ లో స్పీడ్ లేకపోతే మీడియం స్పీడ్ అనొచ్చు.
హై స్పీడ్లో మాత్రం డ్యూయల్ సైకిల్నే ఫాలో అవుతుంది. నెక్స్ట్ ద కంబషన్ ఇన్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్స్. ఇక్కడ కంబషన్లో మనకు ఛార్జ్ అనేది హెట్రోజినియస్ అనమాట. ఇది మనకు హోమోజినియస్ అంటే ఇది ఎస్ఐ ఇంజిన్ వస్తుంది అనమాట. ఇది అంటే పెట్రోల్, ఎయిర్ ప్లస్ ఫ్యూల్, దాన్ని మనం హోమోజినియస్ మిక్సర్ అంటాం. ఇందులో సిఐ ఇంజిన్లో మాత్రం ఇది హెట్రోజినియస్ వాడతాం. ద ప్రెజర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్ డీజిల్ ఇంజిన్ ఎంత ఉంటుంది? ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్లో మనకు ప్రెజర్ అంటే 35 bar. నెక్స్ట్ థియరిటికల్లీ కరెక్ట్ ఎయిర్ ఫ్యూల్ రేషియో పెట్రోల్ ఇంజిన్స్లో దీన్నే కరెక్ట్ ఎయిర్ ఫ్యూల్ రేషియోనే స్టాచ్యోమెట్రిక్ ఎయిర్ ఫ్యూల్ రేషియో అంటాం. 15:1 ఉంటుంది అనమాట ఎయిర్ ఫ్యూల్ రేషియో. నెక్స్ట్ ఏ 75cc ఇంజిన్ హ్యాస్ ద ఫాలోవింగ్ పారామీటర్ యాజ్ ఏ 75cc. ఈ 75cc ఇంజిన్ అంటాం. మనకు మార్కెట్లో కూడా అంటాం కదా 125cc లేకపోతే 150cc ఇలా అంటాం. ఈ సీసీ అంటే ఏంటంటే క్యూబిక్ సెంటీమీటర్. దీన్నే 75cc దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే స్వెప్ట్ వాల్యూమ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ సీసీ అనేది స్వెప్ట్ వాల్యూమ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. స్వెప్ట్ వాల్యూమ్ అంటే ఏంటంటే π/4 d². d అంటే పిస్టన్ డయామీటర్ ఇంటూ లెంత్ ఆఫ్ స్ట్రోక్. ఆ మొత్తం స్వెప్ట్ వాల్యూమ్ పిస్టన్ మనకు ఉంది కదా, ఈ పిస్టన్ బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి మూవ్ అవుతూ ఉంటుంది కదా, ఎంత మూవ్ అవుతుంది ఆ వాల్యూమ్ అంతా మనకి ఇండికేట్ చేస్తున్నాం. స్వెప్ట్ వాల్యూమ్ అంటే అది సీసీ అనమాట, క్యూబిక్ సెంటీమీటర్. అది 75 cm³ అంటే అది స్వెప్ట్ వాల్యూమ్ని ఇండికేట్ చేస్తుంది. ద క్యామ్ షాఫ్ట్ ఆఫ్ 4-stroke ఐసీ ఇంజిన్ రన్నింగ్ ఎట్ 1500 RPM విల్ రన్ ఎట్. అంటే ఇక్కడ మనకి క్రాంక్ షాఫ్ట్ 1500 RPM తిరుగుతుంది అనుకోండి. ఇది క్రాంక్ షాఫ్ట్ రెవల్యూషన్స్ అనుకుందాం. దీన్ని అటాచ్ అయ్యి మనకి క్యామ్ షాఫ్ట్ ఉంటుంది. క్యామ్ షాఫ్ట్ అంటే మనకి 2 revolutions కంప్లీట్ అవ్వడానికి ఇది క్యామ్ షాఫ్ట్ 2 revolutions కంప్లీట్ అవుతే మనకి ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు. అంటే ప్రతి 2 revolutionsలో ఒకసారి మాత్రమే ఈ క్యామ్ షాఫ్ట్ ఆపరేట్ అవ్వాలి. అంటే ఒక రెవల్యూషన్ తిరుగుతుంది అనుకోండి, అంటే ఇది 2 revolution తిరిగేలోగా ఇది 1 revolution మాత్రం తిరగాలి. అంటే దీంట్లో సగం అంటే ఏంటి 1500లో సగం ఎంత? ఇది అనమాట 750 RPM. ఏం లేదు, క్యామ్ షాఫ్ట్ అంటే మనకి ఎగ్జాస్ట్ వాల్వ్, ఇన్లెట్ వాల్వ్ ఆపరేట్ అవ్వడానికి యూజ్ చేస్తామంట. అంటే అది ప్రతి 2 revolutionsలో ఒకసారి మాత్రమే ఆపరేట్ అవ్వాలి కాబట్టి సగం వేసుకుంటామంట అంతే. ద లౌడ్ పల్సేటింగ్ నాయిస్ హెడ్ వితిన్ ద సిలిండర్ ఆఫ్ ద ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఈజ్ నౌన్ యాజ్. లౌడ్ అండ్ పల్సేటింగ్ నాయిస్ వస్తుంది అనుకుంటే దాన్ని మనం ఏమంటామంటే డిటనేషన్ అంటున్నాం. సిలిండర్లో వస్తే మనం ఆ డిటనేషన్ అంటున్నాం. ఏ అంటాం, ఏ కరెక్ట్. నెక్స్ట్ పెట్రోల్ ఇంజిన్ హ్యాస్ కంప్రెషన్ రేషియో 6:10. కంప్రెషన్ రేషియో పెట్రోల్ ఇంజిన్ 6:10 ఉంటుంది. అదే మనకి ఇది వచ్చేసరికి డీజిల్ ఇంజిన్కి 16:24 ఉంటుంది. పెట్రోల్కి వస్తే 6:10 కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.